తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమి పోషించినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. ఆనాడు ఉద్యోగాలు కాదు, అవసరమైతే జీవితాలను కూడా పణంగా పెడతా అని చెప్పి శపథం చేసి ప్రభుత్వాలు ఎన్ని ఒత్తిళ్లు చేసినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని చెప్పినప్పటికి కూడా, దసరా పండుగ వచ్చినప్పటికి కూడా మాకు దసరా పండుగ లేకపోయినా పర్వాలేదని చెప్పి తెగించి పనులు చేసిన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు ఆనాడు సమ్మె చేస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా కక్ష కట్టి పగబట్టి మీ ట్రేడ్ యూనియన్లు రద్దు చేయకుండా మీరు సమ్మెలు ఆపకపోతే ఆర్టీసీ మొత్తం గంగలో కలిసిపోతుంది, మీ ఇష్టం అని చెప్పి అల్టిమేట్ చేసినప్పటికి కూడా ఆనాడు ఆర్టీసీ కార్మికులు ఆనాటి ప్రభుత్వాన్ని వేడుకున్నాయి, బతలాడుకున్నాయి. గత్తి లేక గత్యంతరం లేక ఆనాడు కూడా అనేక మంది హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఆనాడు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ నా జీవితం పోనీగాక కన్నా ఆర్టీసీ కార్మికులు బాగుపడాలని చెప్పి ఆనాడు కూడా త్యాగం చేశారు. 40-45 రోజుల సమ్మె తర్వాత ఆనాడు ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తా అని చెప్పింది. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి డిమాండు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి వాళ్ళు చేశారు. ఉద్యోగ భద్రతతో పాటుగా అనేక రకాల సమస్యలతో పాటుగా ఆనాడు ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తామని చెప్పింది. ఈనాటికి కూడా ఆనాడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే సపోర్ట్ చేసిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా మాకు అపాయింటెడ్ డేట్ ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఇవాళ మళ్ళీ సమ్మెకు దిగింది. 2 PRCలు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ వచ్చినాడు నా ఆర్టీసీ కార్మికుల సంఖ్య 58,000 అయితే ఇవాళ 37,000 పరిమితం అయిపోయింది. ఆర్టీసీలో ప్రైవేటు కాంట్రాక్టర్లకు బస్సులు ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో పొల్యూషన్ ఫ్రీ బస్సులు అని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులకు సబ్సిడీ వస్తే ఆ సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి చేస్తుంటే ఆర్టీసీని బొందబెట్టాలి, ఆర్టీసీ కార్మికుల బతుకులు బుగ్గిపాల్చేటువంటి నీచమైన కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడే 20,000 మంది కార్మికులు తగ్గిపోయినారు. ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆర్టీసీలో ఆర్టీసీ పర్మనెంట్ కండక్టర్ ఉండడు, ఆర్టీసీ పర్మనెంట్ డ్రైవర్ ఉండడు, ఆర్టీసీ డిపోలలో మెకానికులు పర్మనెంట్ ఉండే ఆస్కారం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చినట్టే ఇచ్చి ఒక చేత్తో ఆశ చూపి మీ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఉంటారని చెప్పి వాళ్ళకు భ్రమలో పెట్టి చివరికి ఉద్యోగాలు తీసేసే పరిస్థితి, ఆర్టీసీ సంస్థనే నిండా ముంచే ప్రయత్నం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఈనాడు మా కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చింది. అయ్యా, ఇచ్చిన మాట ప్రకారంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అపాయింట్ చేయండి, మాకు 2 PRCలు రావాలి, అవి ఇవ్వండి. మా ఆర్టీసీలో ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు కట్టబెట్టే పద్ధతి బంద్ చేయండి. బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా అవి ఆర్టీసీనే పర్చేజ్ చేయాలి, ఆర్టీసీ కార్మికులు నడిపే ప్రయత్నం చేయాలి. ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదు. కొన్ని కోట్ల మంది పేద ప్రజానికానికి ఇవాళ గమ్యం చేర్చేది. కోట్ల మంది పాలు అమ్ముకునే వాళ్లకు, కాలేజీలలో స్కూళ్ళలో చదువుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, పేదవాళ్లకు దిక్కే ఆర్టీసీ. ఆర్టీసీని ఒక వ్యాపార సంస్థగా చూడకండి. మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 2,000 కోట్లు 3,000 కోట్లు సంవత్సరానికి ఆర్టీసీ సపోర్ట్ చేస్తే పేదలకు సాయం చేస్తా అని చెప్పి ఇవాళ వాళ్ళు నడుపుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల గురించి పట్టించుకునేటువంటి తీరిక లేదు. వాళ్ళకి ఇతర అనగారిన వర్గాల గురించి పట్టించుకునే తీరిక లేదు. వాళ్ళు పదవులు కాపాడుకోవాలి, భూములు అమ్ముకోవాలి, భూముల దందాలు చేసుకోవాలి, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఇది వాళ్ళ ఎజెండా ఉంది. కాబట్టి ఇవాళ నిన్న ఈ క్రమంలో మరొకడు అమరుడైండు. ఆనాడు శ్రీనివాసరెడ్డి వారితో పాటుగా అనేక మంది ఎట్లా అమరులైందో 38 మంది కార్మికులు ఇవాళ మళ్ళీ శంకర్ గౌడ్తో మొదలైంది. శంకర్ గౌడ్ పెట్రోల్ మంటల్లో తగలబడుతూ ఆయన